హాయ్! 'మిత్రమండలి' సినిమా ఇందాకే చూసొచ్చిన. ఇందులో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ అయితే చాలా చాలా తక్కువండి అసలు. స్టోరీ లేదు, ఏం లేదు. ఇందులో ఏదన్నా చిన్న ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే, అందులో తెలిసిన యాక్టర్స్ మాత్రమే. వాళ్ళని చూసి మనం ఏమో పెద్ద కామెడీ చేస్తారని అనుకుంటాం గానీ, వాళ్ళు కామెడీ చేయకపోవడం గాక, వాళ్ళు నవ్వు తెప్పించడానికి ట్రై చేస్తుంటే మనకింకా చాలా విసుగొస్తది. అండ్ 2, 3 పంచులు వేయలేకపోతేనే మనకు చాలా ఇరిటేషన్ వస్తది. అలాంటిది 2 గంటల సినిమా 2 పంచులు కూడా లేకుండా పంచులుంటాయి. కానీ ఏది పగలదు. ఇప్పుడు 'అనుదీప్' గారు గాని ఇలాంటి వాళ్ళందరిని చూసి వీళ్ళేదో ట్రై చేస్తున్నారు తప్ప కొత్త ఫన్ క్రియేట్ చేద్దాం అనే ఇంటెన్షన్ అయితే ఎవరు లేదనిపించింది. అండ్ బయట ప్రపంచంలో కామెడీ ఫేస్ అని తెలిసిన ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి పెట్టేసినంత మాత్రాన సినిమా ఆడతదనుకుంటే మాత్రం దాని మూర్ఖత్వం. అది ఈ సినిమా నిరూపించేసింది ఆల్రెడీ. దీంట్లో ప్లస్ ఏమైనా ఉందనంటే మన సత్య అన్న ఆయన వచ్చినప్పుడు కొంచెం ఫన్ అయితే పేలుతది. కానీ మరీ అంత ఎక్స్ట్రార్డినరీ అయితే కాదు. కానీ చాలా స్టూపిడ్‌గానే అనిపిస్తది. మీరు 'వెన్నెల కిషోర్' గారు అంటారా? అది ఓకే. 'వెన్నెల కిషోర్' సంబంధించింది. అది చాలా బాగా అనిపిస్తది. అండ్ 'నిహారిక' గారు కొంచెం సబ్జెక్ట్ మంచిగా పట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇలాంటి ఓన్లీ కామెడీ జానర్‌తోనే ఎళ్దాం. కామెడీ చేసేస్తే చాలు. అందరికి నచ్చేస్తాం అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అనే చెప్పాలి. కామెడీ ఒక్కటే కాదు. ఇంకా సంథింగ్ ఏదైనా ట్రై చేస్తే బెటర్. ఈ ఫిల్మ్‌లో ప్లస్‌ల కన్నా మైనస్‌లే ఎక్కువున్నాయి. సో, ఐ డోంట్ థింక్ థియేటర్‌లో వచ్చి చూసేంత సినిమాలోనైతే లేదు. నాకైతే అంత నచ్చలేదు. అండ్ తెలిసిన యాక్టర్స్ వల్ల మనం ఏదో ఇది చాలా పెద్ద కామెడీ ఫిల్మ్ అని అనిపిస్తది గానీ, అంత కామెడీ అయితే లేదు. అదండి. సో, ఇంకా రివ్యూస్ వస్తుంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.